ఒక్కసారి మీ స్క్రీన్ మీద ఉన్న ఈ విజువల్స్ చూడండి. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. సో బేసికల్లీ నేను ఇప్పుడే ఒక న్యూస్ చూసాను. సో ఏంటంటే టైం వచ్చి ఎగ్జాక్ట్‌లీ లైక్ 8 PM 8:10 ఎంతో అవుతుంది. సో ఆ న్యూస్ ఏంటంటే లైక్ ఈరోజు మార్నింగ్ అంట బంగ్లాదేశ్‌లో ఒక హిందూ టీచర్ ఇంటిని ఆవిడ ఇంట్లో ఉండంగానే తగలబెట్టేశారు. సో అలా తగలబెట్టేసినా సరే క్వెషన్ చేయడానికి ఎవరు లేము మనం. బికాజ్ మనందరం ఏంటంటే ఫెస్టివల్ మూడ్‌లో ఉన్నాం. సరే ఇది అక్కడెక్కడో బంగ్లాదేశ్‌లో జరిగింది, దీన్ని వదిలేద్దాం. సో మన పురాణాపూర్‌లో హైదరాబాద్‌లో మొన్నటికి మొన్న అమ్మవారి గుడిలో అమ్మవారి విగ్రహాన్ని, అమ్మవారి ఫోటోల్ని అన్నిటిని ధ్వంసం చేశారు, తీసుకొని వెళ్ళిపోయారు. సో ఇక్కడ బేసికల్లీ ఏం జరిగిందంటే తీసుకొని వెళ్ళిపోయిన వ్యక్తిని పట్టుకోలేకపోయారు. 24 అవర్స్‌లో పట్టుకుంటా అన్నారు. ఎవరినో పట్టుకున్నారు, అతని పేరు ఈ డీటెయిల్స్ ఏమి బయటికి రాలేదు. ఓకే, స్ట్రైట్ కట్ వదిలేద్దాం. ఓకే. బట్ మన హిందూస్ అందరూ ఏం చేశారంటే వాళ్ళ దర్గా దగ్గరికి వెళ్ళి దర్గా అనేది ధ్వంసం చేయడం, సో ఇలాంటివన్నీ చేశారు. ఆ కోపం అనేది ఆపుకోలేక ధ్వంసం చేయడానికి ట్రై చేశారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే ప్రతి న్యూస్ ఛానల్, మెజారిటీ ఆఫ్ న్యూస్ ఛానల్ ఏం చేశారంటే దర్గాని హిందూస్ దాడి చేస్తారు, ఇదే న్యూస్, ఇదినే హైలైట్ చేస్తారు. ఇక్కడ ఎవరైతే దాన్ని దాడి చేయడానికి వెళ్ళారో వాళ్ళని హైలైట్ చేశారు, వాళ్ళ పేరు మీద ఎఫ్ఐఆర్లు బుక్ చేశారు, ఏదైతే చట్టపరంగా జరగాలో అన్నీ జరిగితే ఓకే. బట్ అసలు దీని అందరికీ కారణం ఎవరు? బట్ ఏంటికి కారణం ఎవరు? ఆ పర్టికులర్ పర్సన్ పేరు, ఊరు ఏంటి ఏది తెలియదు మనకి. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఏం జరిగిందంటే దీన్ని ఎలా పోర్ట్రే చేస్తున్నారంటే దర్గాని, ముస్లిమ్స్ని, మన ఇండియా వాళ్ళని ఏదో ఇబ్బంది పెడుతున్నట్టు, వాళ్ళని మనం ఏదో చేస్తున్నట్టు దీన్ని ఇట్లా పోర్ట్రే చేస్తున్నారు సోషల్ మీడియాలో. కానీ ఇవన్నీ వాళ్ళలో ఎవడో ఒకడు మన మధ్యన, ఐ మీన్ లైక్ మన ఇండియన్ హిందూస్, మన ఇండియన్ ముస్లిమ్స్ వాళ్ళ మధ్యలో ఉన్న యూనిటీని, వాళ్ళ మధ్యలో ఉన్న బాండింగ్ని బ్రేక్ చేయడానికి ఒక బయట వ్యక్తి వచ్చి ప్రయత్నం చేస్తున్నాడు. వాడు ఎవడో ఏంటి ఏం తెలియదు. సో ఫైనల్గా ఒకవేళ మనం పట్టుకుంటే మనం పాత జరిగిన కేసులాగే చూస్తాం, వాడికి ఒక పిచ్చోడని ముద్ర వేస్తారు, లేకపోతే వాడు వేరే స్టేటు, వేరే దేశమో ఏదో ఒక సొల్లు చెప్తారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వేరే దేశం నుంచో, వేరే స్టేట్ నుంచో, ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడ పర్టికులర్గా చేయాల్సిన పాయింట్ ఏంటి? దట్ ఈస్ మై ఫస్ట్ క్వశ్చన్. అండ్ రెండోది వచ్చి ఇప్పుడు రీసెంట్గా పురాణాపూర్లో జరిగిన ఘటనకి మెయిన్ కారణమైన పర్సన్ పేరేంటి? అతను ఎవడు? మెయిన్గా హిందూస్ సంబంధించిన టెంపుల్స్ కానీ, హిందూస్కి రిలేటెడ్గా ఉన్న ప్లేసెస్ని కానీ వాటిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఒక్కసారి మీ స్క్రీన్ మీద ఉన్న ఈ విజువల్స్ చూడండి. వాళ్ళు ఎంత దారుణంగా చేశారంటే మన ఫొటోస్ ధ్వంసం చేయడం కానీ, మన విగ్రహాలను నాశనం చేయడం కానీ, ఇలాంటివన్నీ చేసి వాళ్ళు ఒక సైకో మైండెడ్తో ఉంటున్నారు. వాళ్ళు హ్యుమానిటీ కానీ, కైండ్నెస్ కానీ ఇవంటే ఏమీ లేవు. వాళ్ళొక పర్టికులర్ వరల్డ్లో ఉంటారు. మన ప్రపంచం కాదు వాళ్ళు, పర్టికులర్ ప్రపంచం వాళ్ళు, వేరే వాళ్ళు. సో ఇట్స్ టూ మచ్ గైస్, ఇట్స్ రియల్లీ టూ మచ్. As an Indian, we need to stand with each other and fight against with these type of criminals.